టిడ్కో గృహాలను వెంటనే రిలీజ్ చేసి ఆ లబ్ధిదారులకు అందించాలని చెప్పి నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు ఈరోజు వినియోగదారుల సంఘ సమావేశం నందు జోన్ ముక్తేశ్వరాలయానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీరాములు గారు మాదన్న గారి ఆధ్వర్యంలో ఈ ముఖ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ టిడ్కో గృహాలను పేదలకు పంపిణీ చేయడం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత 7 సంవత్సరాల నుండి గృహాలు అవి పంపిణీ చేయకుండా శిథిలావస్థకు వచ్చినాయి. అందులో భాగంగా జోన్లో గత 10 ఏళ్ల నుంచి కోర్టులని ముగ్గుతూ కొంతమంది తమ సొంత ప్రయోజనాల కొరకు కోర్టు ద్వారా ఆ గృహాలను ఎవరికి ఇవ్వకుండా చేయడం జరిగింది. దాంట్లో చాలామంది టైలర్లు చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్యలు కూడా చనిపోయినారు. ప్రస్తుతము రేపు ఆగస్టు 15 ఈ డోన్లో టిడ్కో గృహాలను కూడా ఆ టైలర్లకు అందించాలని చెప్పి చనిపోయిన కుటుంబాల భార్యలకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వానికి. డోన్ ఎమ్మెల్యే గారు, నంద్యాల ఎంపీ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, నంద్యాల ఎన్ఎండి ఫరూక్ గారు, న్యాయశాఖ మంత్రి రాష్ట్రంలో మన జిల్లాలో ఉండి కూడా న్యాయ పరిష్కారం చేయడం లేదు. వెంటనే 2 మంత్రులు, ఎంపీ గారు, జిల్లాలో ఉన్న ఎంపీలు డోన్ జయసూర్యప్రకాష్ రెడ్డి గారు వెంటనే చర్య తీసుకొని శిథిలావస్థకు పాములు పురుగులతో ఇలామై అసాంఘిక కార్యక్రమాలు ఆ టిడ్కో గృహాల్లో జరుగుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి కొంతమంది బతికిన వితంతు స్త్రీలు, టైలర్ల భార్యలకైనా ఆ గృహాలను మంజూరు చేస్తే బాగుంటుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 ఎంపిక చేసి గృహాలను మంజూరు చేస్తున్నారు. 15 లోపల డోన్లో కూడా గృహాలను మంజూరు చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. గతంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, తర్వాత మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కె కృష్ణమూర్తి గారు, తర్వాత డోన్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళెవ్వరు కూడా చేయలేని పని గత ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 40 సంవత్సరాల నుంచి టైలర్ల కాలాన్ని ఓపెనింగ్ నోచుకోలేదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారు వెంటనే చర్య తీసుకొని ఆగస్టు 15 ఆ గృహాలను మంజూరు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా కొంతమంది చనిపోకుండా ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళకు వెంటనే గృహాలను మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి శ్రీరాములు గారు, మాదన్న గారు కార్యక్రమానికి సంఘీభావం తెలిపినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ టిడ్కో గృహాల ఓపెనింగ్కి ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులు, బీజేపీ, జనసేన అన్ని పార్టీలకు అతీతంగా దళిత కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా పిలుపునిచ్చి ఇంకా మరికొంతమంది చనిపోకముందే ఆగస్టు 15 దేశానికి స్వరాజ్యం వచ్చిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాలు మంజూరు చేస్తుంటే డోన్లో మంజూరు కాకుండా కొంతమంది పెద్దలు అడ్డం పడుతున్నారు. అట్లా కాకుండా కోర్టులో కూడా లేదు. ప్రస్తుతం కోర్టులో ఎటువంటి వివాదం లేదని చెప్పి డోన్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని టిడ్కో గృహాలు ఆగస్టు 15కు మంజూరు చేస్తే బాగుంటుంది. లేకపోతే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కనుక దయచేసి నంద్యాల జిల్లా ఫరూక్ గారు, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎంపీ శబరి గారు అందరూ జిల్లాలో పార్టీలకు అతీతంగా కార్యక్రమాన్ని ఓపెనింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు ఏఈ నాగరాజు, నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను.